వెల్కమ్ టు డార్క్ మిర్రర్. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ప్రస్తుతానికి నిజామాబాద్ నగరం 44వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను 44వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. నా పేరు నీలగిరి రాజు. అందరికీ నా యొక్క నమస్కారం. అన్న, ఇప్పుడు 44వ డివిజన్ అంటే ప్రత్యేకించి మనం మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ డివిజన్లో మీరు ముఖపరిచయం అవసరం లేని నాయకుడు. అయితే అలాగే రవితేజ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల క్రితమే పర్యావరణ పరిరక్షణ కోసం అని మట్టి గణపతిని ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి అందరికీ సుపరిచితంగా కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అర్ధాంగి అయిన భార్య గారికి జెండా బాలాజీ టెంపుల్ వైస్ చైర్మన్ గా ఇచ్చారు. బాలాజీ టెంపుల్ అభివృద్ధి కూడా ఎంతో కృషి చేశారు. మరి అనేక దైవ కార్యక్రమాలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు అని తెలుసు, ఏబీవీపీ సభ్యులుగా ఉన్నారని తెలుసు. అలాంటి సందర్భంలో మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చారు? ఇంకొక పార్టీ ధర్మం గురించి పోరాడుతుంటే అటువైపు ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను నా చిన్నతనంలో నేను స్కూల్లో ఏబీవీపీ లీడర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, శివసేన అలాంటి హిందూ సంస్థలతో బీజేపీలో కూడా ఉండడం జరిగింది. అలాంటి సంస్థల్లో నేను ఒక హిందూవాదిగా ఉండి హిందూ జాగృతిని నేను అందరిని ఏకతాటిపై తేవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చాలైన తర్వాత కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను అప్పుడు టీఆర్ఎస్ లో చేరి అప్పుడు విస్తృతంగా టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. దాన్ని గుర్తించి మా శ్రీమతి అయినటువంటి నీలగిరి కృష్ణవేణి గారికి జెండా బాలాజీ వైస్ చైర్మన్ ఇచ్చి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా గారు అప్పుడు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు 2019లో గోలన్ మంచ్ చైర్మన్ తో పాటు దేవాలయాలు అభివృద్ధి చేసే విధంగా తోడ్పడడం జరిగింది. ఇక దైవ కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ అంశం ముందుంది కావాలంగా తెలంగాణ సాధన లక్ష్యం కోసం అని కేసీఆర్ తో అడుగులు అడుగేసుకుని ముందుకెళ్ళిపోయి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు. అదే అభిమానంతో బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. 2014 నుంచి కేసీఆర్ హయాంలో బిగాల గణేష్ గుప్తా గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష. అప్పుడేసిన రోడ్లే ఉన్నాయి, అప్పుడేసిన డ్రైనేజ్లే ఉన్నాయి, ఇప్పటి కూడా అవే పనులు నడుస్తున్నాయి. అవే మాకు శ్రీరామ రక్ష. మన అధిక మెజార్టీతోటే ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే అందరికి సుపరిచితం, ఆపదలో సాపదలో ఆదుకునే వ్యక్తిని కాబట్టి అందరూ నన్ను దగ్గరకు వచ్చి అన్న మీరు ఉంటేనే బాగుంటుంది, తమ్ముడు నువ్వు ఉంటేనే బాగుంటుంది అని అందరు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి 44వ డివిజన్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. చూశారుగా మిత్రులారా, మా 44వ డివిజన్ నుంచి నీలగిరి రాజన్న చెప్తుంది, ప్రజలు ఆశీర్వించి గెలిపిస్తే ప్రజలతో మమేకమై ఇంకా సేవలు చేసుకుంటాను, ఒక్కసారి అవకాశం ఇవ్వని కోరుకుంటున్నారు. నమస్కారం అన్న. నమస్తే అన్న.